నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. అతిథులు పరిచయం చేసిన తర్వాత కొండా రాజు దీని మీద మాట్లాడతారు. పురుషోత్తమ్ రెడ్డి గారు విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. కొండా రాజు గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు విశాఖపట్నం. ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత. ముందుగా రాజు గారు చెప్పండి, విశాఖలో జరిగిన ఆ ఇన్సిడెంట్, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జికి సంబంధించి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇది లేకుండా మాక్ డ్రిల్ జరిగితే కూడా అంత భారీ ఎత్తున అబద్ధ ప్రచారాన్ని ఈనాడు బ్యానర్ కట్టి మరీ విషం చిమ్మారు. ఈ తాజా సమాచారం ఏంటి సార్? ముందుగా కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, అలాగే విధంగా సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికీ. సార్, వాస్తవం ఏంటంటే ఆ విశాఖపట్నం సముద్రం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు ప్రారంభించారు. ఆయనతో పాటు నేనున్నాను, పక్కనే నేను ఉంటాను ఫోటోల్లో. తర్వాత అటుపక్క మంత్రి గారు, ఎమ్మెల్సీలు, మేమందరం. అయితే నిన్న సడన్ గా ఒకేసారి నాకు కూడా షాక్ లా తగిలింది. ఏంటిది, మేమే వెళ్ళాం, మేమే నడిచాం. అక్కడ భద్రతా పరిమాణాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉంది, సముద్రపు కెరటాల మీద నడిచేటటువంటి సరికొత్త అనుభూతిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రాంత ప్రజలకు తెచ్చిందని ప్రాంత ప్రజలందరూ కూడా సంబరపడ్డారు. నిజానికి వైజాగ్ లో చాలా మంచి పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇటువంటివి కావాలనుకుంటే ఏ గోవానో, ఏ బ్యాంకాకో, లేదా ఇంకో దగ్గరకో పోతే తప్పితే ఇంత అద్భుతమైనటువంటివి దొరకవు. సో అలాంటి పరిస్థితుల్లో నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అది కూడా ఎలాగా, బిఎంఆర్డిఏ కానీ టూరిజం కానీ వీళ్ళ కంబైన్డ్ గా పిపిపి పద్ధతిలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఒకరిని పెట్టి వాళ్ళతోనే పెట్టుబడి పెట్టించి దానికి టికెట్, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా కొంత టూరిజం మీద ప్రభుత్వానికి వచ్చే విధంగా చక్కగా ప్లాన్ చేసి అద్భుతంగా కన్స్ట్రక్టివ్ గా విదిన్ షార్ట్ స్పాన్ లో దీన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు. నడుస్తుంటే ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లోపల నడిచే ప్రతి ఒక్క పౌరుడు కానీ లేదా పర్యాటకుడు కానీ సూపర్ జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నారు మనసులో. సో ఇదంతా చూసినటువంటి చంద్రబాబు నాయుడుకో పచ్చమేడికో అమ్మమ్మ ఇంత మంచి పేరు వచ్చేస్తే ఎలాగా, వెంటనే ఏదో విషయం చెమ్మాలని చెప్పి నిన్న దిక్కుమాల వార్త రాశాడు. అది కూడా మొదట నేను ఈనాడులో చూసినప్పుడు అంటే నాకు నిన్న అనిపించింది, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తుందని సామెత ఎలా ఉంటుందో నిన్నే అనిపించింది. ఆ వార్త చూసిన మా అమ్మగారు కూడా, అరే నువ్వు కూడా వెళ్ళావు కదా, గమ్మున ఏమన్నా తెగిపోయి పడిపోయి ఉంటూ నువ్వేమైపోదు సముద్రంలో అంటే, నేను అన్న అదేం లేదమ్మా, అలా ఏముంటుంది, చాలా పర్ఫెక్ట్ గా బాగుంది అదే నేనే అని. తర్వాత నేను కూడా చెక్ చేస్తే బిఎంఆర్డిఏ కమిషనర్ గారు, ఇన్ఛార్జ్ కమిషనర్ బిఎంఆర్డిఏ, జిల్లా కలెక్టర్ ఇద్దరు ఒకరే మాకు విశాఖపట్నం, డాక్టర్ ఏ మల్లికార్జునరావు గారు, అద్భుతంగా అడ్మినిస్ట్రేటివ్ చేసే అధికారి ఆయనతో కూడా మాట్లాడితే అప్పుడు వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్ వీడియోని రిలీజ్ చేశారు. చాలా క్లియర్ గా ముందే ఏర్పాటు చేసిన రోజు ఏం చెప్పారు, పౌర్ణమి రోజులు కానీ, కెరటాలు ఎక్కువ ఉండే రోజులు కానీ, తుఫాన్ల సందర్భంలో కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని డిటాచ్ చేసి అది క్లోజ్ చేస్తాం, పర్యాటకులకు రాకుండా చూసుకుంటాం. మిగిలిన రోజుల్లో ఉదయం 8 నుంచి సాయంకాలం 6:30 వరకు సందర్శకులకు వేళలుగా నిర్ణయించామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న కెరటాల ఉధృతి ఎక్కువ ఉంటే అసలు బ్రిడ్జ్ ఎంతవరకు దీన్ని కాయగలుగుతుంది అని చెప్పి దాన్ని డిటాచ్ చేసి అక్కడే ఉంచడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి, పరీక్షించడానికి. దాన్ని తీసుకొచ్చి తెగిపోయింది, ఊడిపోయింది, విరిగిపోయింది, మనుషులు ఏమైపోతున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం చాలా దురదృష్టం. మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్ పేపర్ లో మాక్ డ్రిల్ అనే మాట అన్నారు. మాక్ డ్రిల్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఫైర్ సిబ్బంది ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్, చుట్టుపక్కల ఇళ్లలో 10 మంది ఉంటే గ్యాస్ సిలిండర్ పేలితే ఎలా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలని వాళ్ళు మాక్ డ్రిల్ చేసి చూపిస్తారు. మాక్ డ్రిల్ చేసినంత మాత్రం గ్యాస్ సిలిండర్ పేలిపోయినట్టు కాదు. ఇంకా చంద్రబాబు నాయుడు లాంటి, ఈ రామోజీరావు లాంటిలో స్థాయి ఇంకా వదిలేస్తే వీళ్ళని. మొన్న మిలాన్ జరిగింది, మిలాన్ లో ఏముంటుంది, విమానాలు, యుద్ధ నౌకలు అన్ని తిరుగుతాయి. దాన్ని చూసి యుద్ధ వాతావరణం రాసేస్తారు ఈ మహానుభావులు. అంటే అంత దిగజారిపోయి అంత రాజు మొన్న ఈ మధ్య రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రమాదం జరిగి ఒక విదేశీ కంపెనీకి సంబంధించిన సీఈఓను ఎవరో మరణించినట్లు వార్త వచ్చినాయి. ఆ వార్త ఎక్కడ కనపడకుండా కప్పిపుచ్చేశారు. మరి దాంతో మరి రామోజీ ఫిలిం సిటీ అంత ప్రమాదకరంగా మారిందని ఒప్పుకుంటారా? ఇంత దరిద్రంగా తయారయ్యారు. మీరు ఒక్కటి గమనించండి సార్, మీరు ఒక్కటి గమనించండి. పెత్తందారులకి, పేదలకి నిరంతర యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారు? రామోజీరావు ఫిలిం సిటీలో ఏమైపోయినా ఎవరికి తెలియకూడదు, ఆయన ఆదాయం వచ్చేయాలి, ఆయన ఫిలిం సిటీ అద్భుతంగా రన్ అయిపోవాలి. కానీ సగటు సామాన్యుడు, సగటు పౌరుడు విదేశాల్లో ఉన్నటువంటి అనుభూతిని చాలా తక్కువ రేటుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకి, ఉత్తరాంధ్ర వాసులకి కల్పిస్తే దాన్ని చూసి తట్టుకోలేని కడుపుమంట. ఈ దెబ్బతో ఏ రేంజ్ లో భయపెట్టారంటే, ఇంకా అది ఎక్కితే ఏమైనా చచ్చిపోతారేమో, అది ఎక్కితే సముద్రంలోకి వెళ్తే పగిలిపోయి పడిపోతారేమో అన్నంత రేంజ్ లో నేను ఒక అరగంట అద్భుతంగా అందరినీ భయపెట్టారు.
ఇంకా మా దేవుడి దయ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలనలో అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది. ఆ యొక్క ఎంప్లాయీస్ ఎలాగెళ్ళి దాన్ని అటాచ్ చేశారు, ఎలాగ దాన్ని అక్కడే యాంకరేజ్ చేసి ఉంచారు, అవన్నీ మేము వాళ్ళకి బాధ నుండి చెప్తున్నాం. వాళ్ళకి పచ్చ మీడియా ఉంటే మనకు సోషల్ మీడియాలో సాక్షి ఉండబట్టో మనం నిజాలు కాసిన తీసుకెళ్ళగలుగుతాం. మరీ ఎటకారం సార్ నిన్న ఆ విధంగా వార్త వేయటం. అది ఎలా ఉందంటే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి పిల్లలకి, మా పబ్లిక్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఉందనుకోండి, లేదా ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రీ ఫైనల్ అని పెడతారు, లేదా హోప్ ఎగ్జామ్ అని పెడతారు. అంటే జరగబోయేదాన్ని ముందు పెడతారు, అది జరిగితే ఎట్లా చేస్తాము అని. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ మాక్ డ్రిల్. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా కేవలం విషయం కక్కడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. నేను ఇంకోటి చెప్తున్నాను సార్, అది చాలా బాగుంది, చాలా దృఢంగా ఉంది, చాలా సురక్షితంగా ఉంది. స్వయంగా వెళ్లి వచ్చిన వ్యక్తిగా ఐఎమ్ టెలింగ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. అసలు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పైగా రైట్ అయితే ఇప్పుడు ఆ డిటాచ్ అయిన దాని మీద వర్కర్స్ కనపడుతున్నారు, ఎంప్లాయీస్ కనపడుతున్నారు కదా, వాళ్ళకేం ప్రమాదం జరగలేదు కదా, అదే విచిత్రం. దాన్ని మాత్రం వాళ్ళు ఫోకస్ చేయరు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి సంక్షిప్తంగా, ఇలాంటి వార్తలు ఇట్లాంటి దారుణంగా వార్తలు ఇవ్వడానికి మీరు సమర్థిస్తారా ఆంజనేయ రెడ్డి గారు? కేసర్ గారు, మీకు పురుషోత్తం రెడ్డి గారికి, సోదరుడు రాజీవ్ గారికి అందరికి కూడా నమస్కారాలు. నేను కూడా వార్తల్లో చూశాను, పేపర్లో డిఫరెంట్ వార్తలు వచ్చాయి. మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ కోట్ చేశారు, చూపించారు కూడా, అది డిటాచ్ చేశారు. నిన్న ఊరికే ప్రయోగాత్మకంగా చేశారు. పైపెచ్చి ఫ్లోటింగ్ బ్రిడ్జ్. అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే అదేమి సిమెంటు లేదా వాటితోటి పర్మనెంట్ కట్టడం కాదు కదా, కుట్టిపోయింది, అలలు వచ్చి కొట్టేశాయి అనే దానికి పర్మనెంట్ కట్టడం కాదు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎంత పెద్ద అలలు వచ్చినా కానీ ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైన పెద్ద అలలు వచ్చినప్పుడు సందర్శకులను ఆపుతారు, అందులో భాగంగానే ఉంటుంది. కానీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం అనేది అది నాకైతే ఆశాస్పదంగానే ఉంది. ఎందుకనంటే పెద్ద ఎంత ఎత్తు అలలు వచ్చినప్పటికీ కూడా అది ఎగురుతూనే ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కాబట్టి అది కొట్టుకోవడం అంటూ ఉంటుందని అనుకోవడం. పర్మనెంట్ కన్స్ట్రక్షన్ వచ్చింది, బిల్డింగ్ వచ్చింది, పెద్ద అల్లు వచ్చాయి లేదా వరదలు వచ్చాయి, కొట్టుకుపోవడం అంటే అర్థం ఉంటుంది. కానీ అది నేను అంగీకరించడం లేదు. ఒకటి. రెండోది, పత్రికలు అన్ని పత్రికలు కూడా ఒకరి మీద ఒకరి బురద చల్లుకుంటున్నారు. ఏమీ లేనప్పుడు ఒకరి మీద ఒకరి బురద చల్లుకోవడం, రాయడం, ఇది మనం అనేక సందర్భాలు కూడా చర్చించుకుంటున్నాం. కానీ రాజు ఒక విషయాన్ని రాజు ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు. ఏమిటంటే మాకు సాక్షి పేపర్ ఉండబట్టి లేదా సాక్షి టీవీ ఉండబట్టి మనం నిజాలు చెప్పగలుగుతున్నాం, లేకపోతే అబద్ధాలు ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు నాకు టీవీ లేదు, నాకు పేపర్ లేవు అని ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ రాజీవ్ మాత్రము ఒప్పుకున్నారు. చాలా సంతోషం, మాకు పేపర్ ఉంది, టీవీ ఉందని. ఒకటి. రెండోది, సుబ్బారెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. మరి ఏ ప్రోటోకాల్ ఉందో వారు ఆంజనేయ రెడ్డి గారు మీరు కూడా అబద్ధాలు చెబితే అట్లా. జగన్ గారు అనేది ఏంటంటే, నాకు ఈనాడు తోడుగా లేదు, ఆంధ్రజ్యోతి తోడుగా లేదు, దుష్ట చతుష్టయంగా మారిపోయారు అన్నారు తప్ప నాది సాక్షి నాకు లేదు అవన్నీ ఎక్కడ ఆయన ఎప్పుడు చెప్పలేదు. మీరు కల్పించి చెప్పుకుంటే ఎవరేం చేయగలిగింది లేదు. కానీ బట్ పైగా అసలు విషయం ఏంటంటే, మీరు దీనికి నేను అడిగింది కాదు ఆంజనేయ రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. నేను అడిగింది, ఈనాడు ఇంత పచ్చి అబద్ధం రాయటాన్ని మీరు సమర్థిస్తారా? దీని అబద్ధంగా అంగీకరిస్తారా లేదా? రామోజీరావు గారు ఇంత నీచానికి పాల్పడి విశాఖపట్నం పైన విషం చెమ్మటం మీరు ఆమోదిస్తారా అన్నదే నా ప్రశ్న. అంతే. నేను ఏ మాత్రం సమర్థించను. అది సాక్షిగానే ఉంటే, ఈనాడు కానీ ఏ పేపర్ అయినా కూడా అబద్ధాలు రాసి ప్రజలు తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. విమర్శను విమర్శగా చేయాలా, సాహేతుకంగా ఉండాలా. ఆ నిరాధారమైన విమర్శలు చేసి ప్రజలు తప్పుదారి పట్టించకూడదు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విషయంలో నేను చెప్పాను, అది కొట్టుకోవడం అనేది అది హాస్యాస్పదమైన విషయం, అది పర్మనెంట్ కట్టడం కాదు. అంతవరకే పరిమితం, మిగతా చర్చ తర్వాత వెళదాం. వాళ్ళని తిట్టాం కాబట్టి వీళ్ళని కూడా తిట్టాలనే ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుతురు కానీ వీళ్ళని ఏదో అన్నాం కాబట్టి వాళ్ళని కూడా అనాలని కాదు ఇక్కడ. రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఒక్క నిమిషం. సూర్యనారాయణ గారు నెల్లూరు నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం. చెప్పండి, ఈనాడు వాళ్ళు కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు ముఖ్యంగా విశాఖ మీద విషం జిమ్ముతూ ఇలాంటి అబద్ధపు వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తున్నారు. ఇవాళ విశాఖది ఓపెన్ గా కనపడుతోంది. వాళ్ళు రాసిన అబద్ధం, ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన వాస్తవం. మాక్ డ్రిల్ అని వాళ్ళకేం ఇంట్రెస్ట్ లేదు కదా. వాళ్ళు కూడా నిజంగా అట్లా జరుగుంటే, ఇప్పుడు గుజరాత్ లో మోర్బీ బ్రిడ్జి తెగిపోతే 150 మంది చనిపోయారు. ఇక్కడ
మాక్ డ్రిల్ చేసినటువంటి విడిపోయినటువంటి భాగం మీద మనుషులు నిలబడి ఉన్నారు. అయినా కూడా ఈనాడు అంత పచ్చి అబద్ధాలు ఎట్లా రాయగలిగింది? సార్ వాళ్ళకి మళ్ళా ఎలక్షన్ల దగ్గర పడేసరికి ఇంతకు ముందు చేస్తున్న పరంపర మళ్ళా కొనసాగిస్తున్నారు. ఇంతకు ముందు గూడులని, కల్లా జయదేవ్ ఫ్యాక్టరీలు అన్ని వెళ్ళిపోయినాయని ఏ విధంగా పోనీ లేనిది ఉన్నదిగా రాయడం ఆయన సహజం. ఆయన కోరిక నెరవేర్చుకునేదానికి, ప్రజల్లో అల్లరి రేపేదానికి అదొక విద్య వాళ్ళది. జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని, సమాజాన్ని ఒక గందరగోళంలో నెట్టడం అనేది జర్నలిజంలో కనిపెట్టిన విద్య రామోజీ గారి సొంతం. అది అన్ని పార్టీలు దెబ్బతిన్నాయి. కానీ ఆంజనేయ రెడ్డి గారు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఆ బీజేపీ విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో అంతకు ముందు ఏమి రాశారు, ఇప్పుడేమి రాస్తున్నారు. అంతకు ముందు ఏమి రాశారు, బాబు గారు తిట్టినప్పుడు ఏమి రాశారు, నవనిర్మాణ దీక్షలప్పుడు ఎట్లా రాశారు, ధర్మ పోరాటం, ఇవన్నీ సాక్షి అంత ఎస్టాబ్లిష్ చేయలేదు. సాక్షి అది జగన్ కు సపోర్ట్ గా, నిజంగా ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు జగన్ కు సపోర్ట్ గా సాక్షి అయితే లేదు. ఎట్లంటే వాళ్ళు నిన్న చిన్న లెటర్స్ రాస్తారు. వాళ్ళల్లో కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి వర్కర్స్ ఎంటర్ అయ్యి ఉన్నారా అనేది చాలా డౌట్. ఓకే ఓకే, అది అనవసరమైన విషయాల్లో వద్దులేండి, అది కరెక్ట్ గా చెప్పేది. రైట్. మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పగబట్టినట్లా కాదా? సైకోలు సైతాన్లుగా మారారన్నది నా అభిప్రాయం. మీరేమంటారు? కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా విశాఖపట్నం ఇప్పుడు ఎక్కడైతే ఫ్లోటింగ్ బ్రిడ్జి పెట్టారో ఆ ఏరియాకి నేను మొన్న శారదాపేటకి వెళ్ళినప్పుడు చూశాను. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి, విశాఖ ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేటువంటి సిటీ, మిడిల్ క్లాస్ బాగా పెరుగుతుంది. పెద్ద ఎత్తున బీచ్ అందాలు చూడడం కోసం ఒక రకమైన టూరిజం డెవలప్మెంట్ కి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్, కార్యాలయం అని ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది మంచి ఏరియాగా డెవలప్మెంట్ అయిన సందర్భంలో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా కొంత అడిషనల్ అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక్కడ పత్రికల్లో నేను చెప్పదలుచుకున్న 2 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మీరు బేసిక్ గా ఒక వార్తను రాసేటప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థిని విమర్శిస్తున్నామనే పేరుతో సమాజాన్ని భయభ్రాంతులు చేయకూడదు. ఈరోజు మీరు వైసీపీని విమర్శిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఏమవుతుంది, ఇప్పుడు అది తెగిందా లేదా పక్కన పెట్టండి కాసేపు. జనరల్ గా కామన్ పీపుల్కి ఏమనిపిస్తుంది, ఏమో తెగితే మన పరిస్థితి ఏంటి అని ఒక అనుమానం క్రియేట్ అయితే ఆ కాన్సెప్ట్ దెబ్బతింటుంది. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకో మీరు రాసేసారో అది అబద్ధం కావచ్చు, కానీ ఒక అనుమానాన్ని క్రియేట్ చేసేస్తారు కదా. కొట్టుకుపోతే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటని అనుమానం యాత్రికులకు వచ్చేస్తే మళ్ళీ దాన్ని ఎవరు ఆదరించలేరు. ఒక భయాన ఇట్లాంటి కీలకమైన అంశాల్లో ఎట్లా పడితే అట్లా వార్తలు ప్రజెంట్ చేస్తే అది వ్యవస్థ మీద పడుతుంది, మీరు ప్రజల భవిష్యత్తు మీద పడుతుంది. మీరు వైసీపీ మీద పడుతుందో, వైసీపీ ప్రభుత్వం మీద పడుతుందో స్వల్పకాలిక ఆనందంతో రాసేస్తున్నారు వార్తలు. దాని పర్యావసనాలు ఏంటి, ఆ కాన్సెప్ట్ మీద దెబ్బతింటే రేపు ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు ఏదైతే విశాఖ అందాలు చూడడం కోసం వస్తున్న యాత్రికుల్ని మనం ఆకర్షించాలనుకుంటున్నామో దానికే గండి కొడుతుంది కదా. అది మొత్తం వ్యవస్థకే నష్టం వస్తుంది. అది మీడియా ప్రధానంగా గుర్తించాలి. నేను అధికార పార్టీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా క్లారిటీతో అంటే అట్లా కాదండి పురుషోత్తం రెడ్డి గారు, మీరు మర్యాదగా మీరు ఒక పద్ధతిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది అది కదా, వాళ్ళు కావాలని అట్లా చెడగొట్టాలనేది విశాఖ మీద, ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టి రాస్తున్న రాతలు కదా. మరి రామోజీ ఫిలిం సిటీలో యాక్సిడెంట్ అయ్యి క్రేన్ తెగిపోయి ఒక పెద్ద సీఈఓ, విదేశీ కంపెనీ సీఈఓ చనిపోయాడని వార్తలు వచ్చినాయి కదా. మరి దాని మీద ఎందుకు స్పందించరు? ఆ మాటకు వస్తే నెల్లూరు, మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఆ మధ్య నేను నెల్లూరు వస్తే చెప్తున్నారు, అక్కడ బలవంతంగా ఆయనతోటి ఏమంటారు కోవిడ్ టైంలో పాటలు పాడించబట్టి అక్కడ కోవిడ్ వచ్చి ఆయన ఇదయ్యారని అంటున్నారు. మరి ఆ విషయాలు ఎప్పుడైనా చెప్తారా? అది వాస్తవా కాదని ఎందుకు చెప్పరు? అట్లాంటివి మాత్రం చెప్పరు. ఇట్లా పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారనేదే నా బాధ. కనీసం అధికారులు వివరణ తీసుకోవాలి కదా. దానికి పరిష్కారం ఒకటి నిజాలు చెప్పడం ఎంత ముఖ్యమో ఇమీడియట్ గా కేసు బుక్ చేయాలి. పాయింట్ ఏంటంటే, మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటే ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే చట్టపరమైన చర్యలకు వెళ్ళాలి. ఎందుకంటే ఇట్లా భయభ్రాంతులు గురి చేసి ఉద్దేశపూర్వకంగా రాతలు రాసినప్పుడు చర్యలు తీసుకుంటే ఏమవుతుంది, ప్రజలకు నమ్మకం కలుగుతుంది ఇలా అబద్ధం చెప్తున్నారని. మనం మౌనంగా కేవలం విమర్శకు సమాధానం చెప్పేస్తే ఇది మామూలు రాజకీయాల మధ్య వాళ్ళిద్దరి మధ్య గొడవలుగా చూస్తారు. అంటే ఇది రైట్ టైం. మీరు ఏదైతే నమ్ముతారో దాని ఆధారం చేసుకుని ఇది మూవ్ ద కేసు మూవ్ అయినంటే అన్ని సమస్యలకు పరిష్కారం వస్తే రేపు అసలు కేసు పెడితే పత్రికా స్వేచ్ఛ అంటారు. మళ్ళీ పత్రికా స్వేచ్ఛ అంటారు. అబద్ధాలకి పత్రికా స్వేచ్ఛ కల్పించమంటున్నారు. అది సమస్య. అబద్ధాలకి స్వేచ్ఛ కల్పించారు. అబద్ధాలు కాదు, ఇది భయభ్రాంతి గురి చేసేది. దీనికి స్వేచ్ఛ ఏం లేదు. ఇదే కరెక్ట్ టైం. కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటే రెండింటికి పరిష్కారం. ఇంకొక రాయరు సమాధానం ప్రజల్లోకి వెళ్తుంది. రైట్, చూద్దాం. మరి అప్పిరెడ్డి గారు విశాఖపట్నం నుంచి. అప్పిరెడ్డి గారు నమస్కారం, చెప్పండి. మీరు విశాఖవాసే కదా,
మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద? మీకు అక్కడ పెద్ద నమస్కారం అండి. సార్ ఇప్పుడు జర్నలిజంలోనే ఇంత ముందు డిగ్రీ చదివి జర్నలిజంలో ఏదో డిప్లొమా ఏదో చేసి వచ్చేవారండి. ఇప్పుడు 10th క్లాస్ సెకండ్ కూడా ఈ మీడియా ఎక్కువైన తర్వాత తెలంగాణలో ఒక 5 పట్టుకుని వచ్చేస్తారు అన్నమాట. వచ్చేసి సోషల్ మీడియా రాస్తానండి. నేను కూడా డిపోకుండా మరి ఇది ప్రోగ్రామ్ చేయాలనుకోండి 99 మంది మేజర్స్ కదా, ఒక్కరిని ఎదుగుతారండి దీన్ని. అంటే ప్రభుత్వం ఎదుగుతుంది అంటే లోపల ఎదిగి దాన్ని ప్రయత్నించి దాన్ని ఏదో మొత్తం అందరికి జరుగుతుంటే దాన్ని అలా వంగు తుడుతారనమాట అండి. అంటే చూడండి 100 మంది దోషులు 6 పడుతుంది. ఆ ప్రయత్నంలో వీళ్ళు ఇంత ఈ యాంటీ మీడియా ఇలా బిహేవ్ చేస్తుంది అనమాట అండి. ఆ రిపోర్ట్ నాకు తెలిసింది, బీచ్ రోడ్ రిపోర్ట్ ఆ వరుసగలండి వాళ్ళందరూ. ఆ రిపోర్టర్ గురించి కాదు కదా, కాదు రిపోర్టర్ గురించి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఎడిటర్లు గాను, లేకపోతే పెద్ద పెద్ద కోట్లు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కనీస జ్ఞానం ఉండాలిగా, వాస్తవం ఏంటో తెలుసుకుని రాయండి, ప్రజల్ని భయపెట్టొద్దని రాయాలి కదా. మరి గుజరాత్ లో ఒక బ్రిడ్జ్ తగ్గిపోయి 150 మంది చచ్చిపోయారు. ఇక్కడ అట్లాంటిది ఏమైనా జరిగిందా? అసలు వాళ్ళు కనపడుతున్నారు, శుభ్రంగా దాని మీద తిరుగుతా ఉన్నారు స్టాఫ్. అయినా కూడా అంత దుర్మార్గంగా రాస్తే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి కదా. కావాలని బురద చల్లటం కోసం రాస్తున్న రాతలు ఇవన్నీ కూడా. రైట్, ఇక మరో అంశంలోకి వెళదాం. పురుషోత్తమ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, కుప్పంకి నీళ్లు ఇవ్వడం ద్వారా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించినట్లేనా? అలాగే కుప్పం ప్రజలు ఈ చంద్రబాబుని ఇన్నాళ్ళు భరించినందుకు జోహార్లు అంటున్నాడు ఆయన. అదే టైంలో నేనే భవిష్యత్తు అని చెబుతాడు. ఒక పక్కన కుప్పానికి నీళ్లు ఇస్తే కూడా నేనే భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటాడు ఆయన చంద్రబాబు గారు. ఏ రకంగా అది భవిష్యత్తు అవుద్ది? కుప్పానికి నీళ్లు ఇవ్వలేకపోయిన చంద్రబాబు, కుప్పానికి నీళ్లు ఇచ్చిన జగన్, ఈ రెంటిని పోలిస్తూ వాళ్ళిద్దరి మాటల మీద విశ్లేషణ ఇవ్వండి. కుప్పం నియోజకవర్గం మన రాష్ట్రంలోని అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం, పేదలున్న నియోజకవర్గం. రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి ఒక అనుబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలార్ బ్రిడ్జ్ అనేది, పాలార్ ప్రాజెక్ట్ అనేది ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తమిళనాడుతో కలిసి ఒకటి ఏర్పాటు చేయాలి అంటే కుప్పంకి నీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు హంద్రీనివా నుంచి నీళ్ళు వస్తాయి, కృష్ణా నీళ్లు. కానీ హంద్రీనివాకు డెడ్ ఎండ్ ప్రాంతం కుప్పం. వాస్తవానికి హంద్రీనివా ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అయిపోతే తప్ప కుప్పంకి నీళ్ళు రావు. అలాంటి ప్రాజెక్టులో అది ఎండ్ పాయింట్ ఉంది. అందువల్ల ఆ పాలార్ ప్రాజెక్ట్ ఏమైనా టేకప్ చేస్తే ఇది పూర్తయ్యే లోపలే నీళ్ళు వస్తాయన్న ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేశారు. అది సఫలీకృతం కదా తమిళనాడు నుంచి నాన్ కోఆపరేషన్ వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత దాని కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చి వాటర్ని, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వారిని అభినందిస్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు. పాజిటివ్గా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాజిటివ్గా మూవ్ చేశారు. అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది, ఇది హంద్రీనివా ప్రాజెక్ట్ పరిధిలో వస్తుంది. హంద్రీనివా కెపాసిటీ 40 TMCలు. అది మాల్యాల శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తుంది, ముచ్చిమరి. ఈ 2 అలికేషన్ ఆ ప్రాజెక్టుకి. ఈ 2కి కూడా రాజశేఖర రెడ్డి కాలంలో చాలా వేగంగా పనులు జరిగినాయి. ముఖ్యంగా ముచ్చిమరి రావడానికి కారణంగా రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన జరిగింది, మాల్యాల ఏర్పాట్లు జరిగినాయి. ఆ తర్వాత హంద్రీనివాని ఏకవంతం చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఈ ప్రయత్నంలో కొనసాగింపుగా ఇది చూడాలి. అట్ ద సేమ్ టైం మాలాంటి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ప్రధానంగా 40 TMCల కెపాసిటీతో పూర్తయితేనే హంద్రీనివా పూర్తి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు తాగునీటి సమస్య వరకు కుప్పానికి పరిష్కారం కావచ్చు, కానీ శాశ్వత పరిష్కారానికి మేము కోరుకుంటుంది ప్రభుత్వాల నుంచి ఏంటంటే 40 TMCలు వచ్చే ఏర్పాట్లు చేయాలి. 40 TMC ఎందుకంటే ఆనంతపురం జిల్లా చాలా ఎనుగుబండి జిల్లా, వాటర్ తాగేస్తుంది ఎక్కువ వెనుగుబండి జిల్లా కాబట్టి మా కోరిక ఏంటంటే హంద్రీనివా నీళ్ళు రావాలంటే మాల్యాలకి 840 TMCల 840 అడుగుల నుంచి నీళ్ళు వస్తాయి. కానీ శ్రీశైలంలో అంత నీళ్లు ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు కొట్లాడుతూ ఉంది. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మాల్యాల నుంచి నీళ్ళు తీసుకోవడానికి వీలుగాని పరిస్థితి వస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శ్రీశైలం డ్యామ్ నుంచి బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ చేయాలనుకున్నాడో దాన్ని వేగవంతం చేస్తే తప్ప శాశ్వత పరిష్కారం రాదు. దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం. అన్ని రాజకీయ పార్టీలు కొంతమంది గందరగోళం చేస్తున్నారని రాయలసీమ ఎత్తిపోతల పథకం, అది సిద్ధేశ్వరం దగ్గర ఏర్పాట్లు, ఈ 2 జరిగితేనే హంద్రీనివాకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ముందడుగేశారు. ఎందుకంటే కొమ్మినేని గారు ఈరోజు కృష్ణా కానీ గోదావరి జిల్లాల్లో వరద ప్రవాహం బాగా పెరుగుతుంది, వరద రోజులు తగ్గిపోతుంది. మాకేంటంటే శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. వచ్చి నీళ్ళు వచ్చినట్టుగా తెలంగాణ వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు అంతా అసెంబ్లీ ఎట్ట మాట్లాడడం మీకు తెలుసు. అసలు 836 అడుగులకే శ్రీశైలం డ్యామ్ కుదించాలంటాడు ఆయన అసెంబ్లీలో. గతంలో చంద్రబాబు గారు 836 జీవో నెంబర్ 69 తీసుకొచ్చాడు. ఇది జరిగితే అసలు మాల్యాల నుంచి 842 అడుగులు ఉంటే కానీ లిఫ్ట్ చేయలేము.
అసలు 836 అడుగులకు తీసుకెళ్లిపోతే అసలు అంద్రినివాకు నీళ్లే రావు, అంద్రిని నీళ్ళతో కుప్పంకి అసలు. ఓకే ఓకే, అది వేరే చర్చలేండి పురుషోత్తం రెడ్డి గారు, అది వేరే చర్చ. పురుషోత్తం రెడ్డి గారు, అది వేరే చర్చ. ప్రధానంగా సంక్షిప్తంగా చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్, చంద్రబాబు గారి స్పీచ్ ఎవరు కుప్పానికి మేలు చేశారు? నో డౌట్ అట్ ఆల్, జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ 5 ఏళ్ళు, ఆయనది 30 ఏళ్ళు. ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెవెన్యూ డివిజన్ వచ్చింది, అదే విధంగా సంక్షేమ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో పేదలకు అందుతున్నాయి. ఇప్పుడు అందరినీ నీళ్లను ఎండ్ పాయింట్ కి తీసుకెళ్లారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో కుప్పం గరిష్ట స్థాయిలో ప్రయోజనాలు వచ్చాయన్న విషయంలో ఎటువంటి సందేహం అయితే లేదు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు. కేసర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ ప్రాంతవాసి, మేధావుల ఫోరానికి వారేదో బాధ్యతలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో వారితో చర్చలో పాల్గొంటున్నప్పుడు నాకు కూడా చాలా విషయాలు తెలుసుకుంటాను. ప్రత్యేకంగా నీటి వనరులు, వ్యవసాయము, ఇరిగేషను, నీటి లభ్యత, సమస్యల పరిష్కారాల పట్ల పురుషోత్తం రెడ్డి గారికి చాలా అవగాహన ఉంది. కొన్ని సమయాల్లో నేను వారితో చర్చలో పాల్గొనడం చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఒకటి. రెండోది, రాయలసీమ విషయానికి వచ్చినప్పుడు కుప్పం నీళ్లు ఇచ్చారు, మనందరం కూడా స్వాగతించాలా. రాజకీయ కారణాలు ఉండొచ్చు, 2 నెలల ఎన్నికల ముందు ఇవ్వడము, లేదా కుప్పాన్ని మున్సిపాలిటీ చేయడము, లేదా రెవెన్యూ డివిజన్ తీసుకురావడము, వీటి వెనక ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఉన్నారు. ఎటు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నుంచి అసెంబ్లీకి అడుగు పెట్టకూడదు, ఏమి చేయాలో అవన్నీ కూడా అభివృద్ధి పేరుతోటి, ఇంకా రకరకాల పేరుతోటి చేస్తున్నారు. అది ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకి స్వేచ్ఛ ఉందనుకోండి, అది వేరే సంగతి. కానీ రాయలసీమ ఎరగబట్టడానికి అనేక సంవత్సరాలుగా మనం చూసాం కదా. అనేక మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే, నీలం సంజయ్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఒక సమయంలో ఎన్టీ రామారావు గారు కూడా రాయలసీమకు ప్రాతినిధ్యం వహించాం ముఖ్యమంత్రిగా. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అనేక మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చినప్పుడు కూడా, ప్రముఖ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వచ్చినప్పుడు కూడా రాయలసీమ ఎరగబడుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా దాని మీద ప్రత్యేక సారించవలసిన అవసరం ఉంది. అనేక నీటి పథకాలు కూడా ఆగిపోయి ఉన్నాయి. పురుషోత్తం రెడ్డి గారు ప్రస్తావించినట్టుగా ఏదైనా సరే నీరు లభ్యత ఉన్నప్పుడే ప్రజలు అభివృద్ధి సాధించే అవకాశం. అది వ్యవసాయము, సాగునీరు, తాగునీరు ఇవన్నీ కూడా సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ప్రజలు అభివృద్ధి చెందుతారు. కుప్పానికి నీరు ఇవ్వడం ఏదైతే ఉందో ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. బెటర్ లేట్ దాన్ నెవర్, ఆలస్యం అయినప్పటికీ కూడా కుప్పం వెనకబడి ఉంది. నాకు కూడా ఆశ్చర్యం, ముఖ్యమంత్రి గారు ఆయన అనేక సంవత్సరాలు అక్కడ ప్రాతినిధ్యం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఈ సాగునీటి విషయంలో లేదా మిగతా విషయాల్లో ఈ రోజు వైసీపీ చేసిన పనులు ఎందుకు చేయలేకపోయారో చంద్రబాబు నాయుడు గారు, అది వారికే సమాధానం చెప్పాలా. రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా కుప్పానికి నీరు ఇవ్వడం ఏదైతే ఉందో మనందరం కూడా సంతోషం, మంచిది. దాన్ని మనందరం కూడా స్వాగతించాలా. ఒక మంచి కార్యక్రమం, ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రభుత్వం ద్వారా కుప్పం ప్రజలకు జరిగిందంటే మనందరం కూడా సంతోషం. రైట్. అయితే అయోధ్యలో కరెక్ట్గా ఎలక్షన్ ముందే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట, అలాగే మొన్న సముద్ర గర్భంలో తిరగటం, నిన్నగాక మొన్న ఐఐఎం ఇటువంటి అన్ని ఫ్రీ ఆఫ్ ఇనాగ్రేషన్స్ ప్రధాని మోడీ గారు చేస్తున్నారు కదా, అవి కూడా రాజకీయ కారణాలతో అనుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. రైట్. ఓకే, మీరేం తప్పు మాట్లాడారు నేను అంటలేదు. కాదు, మీరు తప్పు మాట్లాడారు నేను అంటలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా కాదు, మీరు మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే ప్రధానమంత్రి గారు బహుశా నేను అనుకోవటం ఈ 2-3 నెలల్లోనే ఒక 2-3 లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇనాగ్రేట్ చేశానన్నారు ఎలక్షన్ కోసం. కాకపోతే నిజంగా అయితే ఎప్పుడో చేసి కదా, ఈ కథ వేరు. రైట్. నిన్న కూడా 1500 రైల్వే ప్రాజెక్టులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లో, అండర్ పాస్, కొత్త రైల్వే ఇప్పుడే 10 రోజుల్లో షెడ్యూల్ రావడానికి కాదు కుప్పం, నేను కాదనట్లేదు. కుప్పంకి సంబంధించి 4 ఏళ్లుగా ఆయన 2 ఏళ్లు కరోనా కింద పోయింది, 3 ఏళ్లుగా తవ్వకాలు ఇవన్నీ చేసుకుంటా రావాలి కదా. మరి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారు 10 ఏళ్లుగా ఉన్నాడు కదా. మరి ఇవి కరెక్ట్ గా 10 రోజుల ముందే ఇవన్నీ ఎందుకు గుర్తుకొచ్చినాయనే విమర్శ వస్తే మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. అది వేరే విషయం అనుకోండి, ఊరికే రిఫర్ చేస్తాను అంతే. కేవలం ఒక్కళ్ళే అంటే కాదు, మీకు కూడా వర్తిస్తుంది.
రైట్, ఓకే. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ అంటే ప్రధానమంత్రి గారు మొదటి రోజు నుంచే అభివృద్ధి మీద దృష్టి సారించారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, పవన్ గారు. పవన్ గారు గుడ్ మార్నింగ్. పవన్ హైదరాబాద్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. అక్కడ ఇప్పుడు మనము ఏ రాజకీయాలకు అతీతంగా మనం ప్రజలకు ఎవరు మేలు చేసినా గానీ వారిని మనము అప్రిషియేషన్ చేయాలి సార్. ఇప్పుడు జగన్ సార్ గారు వాటర్ ఇచ్చారు కాబట్టి అది మనం అందరం దాన్ని మనము పెద్ద మనసుతో దాన్ని మనం ఆహ్వానించాలి, రాజకీయాలను పక్కకు పెట్టి. రెండోది, చంద్రబాబు గారు ఒప్పుకోవట్లేదు కదా. నేను అడగాల్సిందే మీరు అడిగారు సార్ ఇప్పుడు నాకు. అది మన ఆంజనేయ రెడ్డి గారు రాజకీయాలకు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి మోడీ గారు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ దేశం కోసం అంటారు కానీ వీళ్ళు రాజకీయ కోసం చేయరా సార్? రామ మందిరాన్ని వీళ్ళ కోసం వాడుకుంటలేరా సార్? ప్రతి సభలో మాట్లాడుతున్నారు కదా సార్ రామ మందిరం గురించి. ప్రతి సభ కాదు, నేను అన్ని ఊళ్ళు తిరుగుతూ వస్తున్నాను. ఏ ఊళ్ళో చూసినా దానికి సంబంధించిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్లు భారీ ఎత్తున పెడుతున్నారు. రైట్, రాజీవ్ గారు రాజీవ్ గారు రాజీవ్ గారు ఉత్తరాంధ్రలో చంద్రబాబు, ఇక్కడ రాయలసీమలో కుప్పంలో జగన్. సార్, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేసిన చంద్రబాబు, ఉత్తరాంధ్రకు ఊపిరిలూదిన జగన్మోహన్ రెడ్డి గారు. కుప్పం రాయలసీమ ప్రాంతంలో ఉంది. రాయలసీమని రాళ్లు ఏలిన సీమ కింద మార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అయితే, రాయలసీమ రతనాల సీమ చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి అపర భగీరథుడు అనేటువంటి పేరుండేది. ఎందుకంటే నీళ్లు పారించాలన్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు పని చేయించాలన్నా, రాష్ట్రాన్ని సస్యశ్యామలుగా చేయాలన్నా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేశారు. అయితే ఇది కూడా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన వాటిలో అయినప్పటికీ కూడా ఇది పూర్తి కాలేదు. ఎందుకంటే అనేక రకమైనటువంటి ఇబ్బందులతో పూర్తి కాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి 2 అడుగులు వేస్తే తన తండ్రి కన్నా నేను ఇంకో 2 అడుగులు ముందేస్తాను అన్నాడు. అన్నట్టు మాట ప్రకారంగానే తన తండ్రి మొదలు పెట్టి ఆగిపోయినటువంటి ఎన్నో పనుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేస్తున్నారు. జనరల్ గా వారసత్వాలు అంటే ఆస్తులు తీసుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆస్తులను కాదు, ఆశయాలనే ఆస్తిగా తీసుకుని ఆశయ సాధన చేస్తున్నటువంటి గొప్ప కొడుకుగా, గొప్ప ముఖ్యమంత్రిగా, మరో అపర భగీరథుడిగా రాయలసీమ చరిత్రలో మరీ ముఖ్యంగా కుప్పంలో కూడా నిలిచిపోతాడు. ఎందుకంటే నాయకుడు అనేవాడు పరిపాలించే ముఖ్యమంత్రి మనసు పెడితే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలడు అని నిరూపించింది నిన్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకురావటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దాదాపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, దాదాపు 7 పర్యాయాలు అక్కడ నుంచి ఎమ్మెల్యే చేసిన చేతగాని దద్దమ్మలో ఉండిపోయి ఓ రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేక, అక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించవలేక, అక్కడ ఉన్న వాళ్ళకి తాగడానికి నీళ్లు ఇవ్వలేక ఇన్నాళ్ళు కూడా ఆ ప్రజల్ని కట్టు బానిసలుగా చేసుకుని అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి పట్టిన చెడుగా తయారయ్యాడు. బట్ ఈ రోజు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్వారా సుమారు 6,300 ఎకరాలకి సాగునీరు అందుతుంది, సుమారు 4 లక్షల పైచిల మందికి తాగునీరు అందుతుంది. కుప్పంలో 15,000 మందికి ఇల్లు కట్టించడం కానీ, 1,500 కోట్ల రూపాయలు 57 నెలల్లో కుప్పం ప్రజలకు సంక్షేమం ఇవ్వడం కానీ. ఆ విషయం సరే, రైట్ రాజీవ్ ఒక్క నిమిషం. ఆ విషయం సరే, ఇంతకీ కుప్పం ప్రజలు చంద్రబాబుని ఇంతకాలం భరించడానికి జోహార్లు అన్నారు, చాలా వ్యంగ్య వ్యాఖ్య. మరి వచ్చే ఎలక్షన్ లో ఏ రకమైన ప్రభావం పడుతుందో సంక్షిప్తంగా చెప్పండి సార్. నిజంగా చెప్పాలంటే కుప్పం ప్రజలు ఎలా బరాయించారో మహానుభావుడు తెలియదు. ఐరన్ లెక్కని ఇన్నాళ్ళ పాటు బతుకులు బాగుపడకపోయినా వేరే దిక్కు దివానం లేక, లేదా ఆల్టర్నేటివ్ లేక, లేదు అనుకుంటే పక్కనే ఉన్నటువంటి పక్క రాష్ట్రం నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఆ దొంగ ఓట్లతో గెలుస్తున్నాడేమో తెలియదు. కానీ ఈ రోజు చెప్తున్నా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కుప్పానికి బుద్ధి చెప్తారు. నాకున్నటువంటి మేబీ అప్రాక్సిమేట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, కానీ కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడు. కుప్పం నుంచి పెనమలూరుకి రావాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు ఉన్నాడని నాకు తెలుస్తుంది. చూద్దాం, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అక్కడ పోటీ చేస్తే కదా చంద్రబాబు ఓడిస్తారు. అసలు పోటీ చేయకుండా పారిపోతే ఎలా ఓడిస్తాం? మేమైనా ఇంకోళ్ళని ఏమైనా పెడితే వాళ్ళు ఓడించి మా భర్త గారు గెలుస్తారు. అయితే ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారికి మాత్రం ఒక మాట సార్, ఆంజనేయ రెడ్డి గారికి ఒక మాట. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చాలా పెద్దలు, గౌరవనీయులు, విజ్ఞులు అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి సప్త సముద్రాలు దాటినట్టు పులికాల్లో పడిపోయినట్టు సామెత ఈయన అంత గొప్పగా విశ్లేషిస్తాడు. ఆఖరికి వచ్చేటప్పటికి బోడిగుండికి మోకాలకి ఎందుకు ముడి పెడతారో అర్థం కాదు. ఇప్పుడు నిజంగా మీరు ఎలా ఇప్పుడు ఆ అయోధ్య రామ మందిరం గురించి చెప్పారు. ఎస్, జై శ్రీరామ్ అనేటువంటి నినాదం రావాలి, హైందవ ధర్మాన్ని కాపాడాలి, ముందుకు తీసుకెళ్లాలి, ఊరూరా ప్రచారం జరగాలి, రాముడికి పట్టాభిషేకం జరగాలి. దాన్ని ఎవరు కాదను, కానీ మీరు చేస్తే ఒప్పు, ఎదుటోడు చేస్తే తప్పు అన్నట్టు ఎందుకు? మతపరమైనటువంటి దానికి ఇచ్చినటువంటి విలువన ఒక మనిషి తాగే నీళ్లకి మీరు ఎవరా? ఎంత దౌర్భాగ్యమా? మతపరమైన దానికి ఇచ్చే విలువ మనుషులు సాగునీరుకి,
వ్యవసాయానికి ఇవ్వరా? వ్యవసాయానికి మించిన సాయం ఏముంది సార్ ఈ సమాజంలో? అటువంటి వ్యవసాయానికి సాయం అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు ఇస్తే దాన్ని మీరు రాజకీయం చేస్తారా? ఇది మీకు సవ్వా ఆంజనేయ రెడ్డి గారు? మీ వయసుకి ఇది తగునా? దయచేసి మీ పార్టీ ఆయన రాజకీయం చేయలేదులే, ఆయన రాజకీయం రాజీవ్ ఆయనేం రాజకీయం చేయలేదులే, ఆయనేం రాజకీయం చేయలే. కాకపోతే ఎలక్షన్ ముందు చేశారని ఒక మాట అన్నారు చెప్తే ఆంజనేయ రెడ్డి గారు నేను మీకు ముందే చెప్పాను, రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. రాయలసీమ ఇప్పటికి కూడా వెనకబడి ఉంది. కుప్పానికి నీరు ఇవ్వడం ఏదైతే ఉందో మనందరం కూడా ఆహ్వానిద్దాం, మంచి పని చేశా అని చెప్పాను. ఎన్నికల సమయంలో ఖచ్చితంగా రాజకీయ లబ్ధి ఒక నిమిషం ఆగు. కేసీఆర్ గారు నేను చాలా ప్రముఖుల యొక్క నియోజకవర్గాలు చూసా. ఉదాహరణకి శ్రీమతి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబర్లి నియోజకవర్గం ఇప్పటికే వెనకబడి ఉంది. నాకైతే అర్థం కాదు. మొన్నటి రోజున రాయబర్లిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రధానమంత్రి ప్రారంభించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు అక్కడ అభివృద్ధి లేదు. కానీ కొన్ని సమయాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజు ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించిన వారణాసికి వెళ్ళండి. కాశీ కారిడార్ పేరుతోటి లక్షలాది మంది భక్తులు రావడమే కాదు, అక్కడ ఉండే ప్రజల జీవన ప్రమాణము, వ్యాపారాలు, చిన్న చిన్న బిజినెస్ అన్ని కూడా ఎంత అభివృద్ధి చెందాయో, ఎంత అభివృద్ధి ముందుకెళ్తుందో నియోజకవర్గం, వారణాసి నియోజకవర్గము. నాకు కొన్ని సమాజం ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకని ప్రముఖులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు రాయలసీమ రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం, చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు. వారణాసి ఆంజనేయ రెడ్డి గారు వారణాసి అభివృద్ధి చెందిన మాట వాస్తవే, కానీ అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉన్నాయి. నేను చూశాను. అక్కడ చిన్న చిన్న సందులు గొంతుల్లోంచి నానా పారిశుధ్యం సరిగా లేక ఇప్పటికీ ఆ పరిస్థితి చాలా చోట్ల ఉంది. అయితే అట్లా చెప్పి డెవలప్ కాలేదని నేను అంటలేదు, డెవలప్ కాలేదు, కొంత మేరకు ప్రయత్నం జరిగింది. అయితే ఇది ఒక నిరంతర ప్రక్రియ. రైట్. శ్రీనివాసరెడ్డి గారు అనంతపురం నుంచి ఇప్పుడు పోయి చూడండి సార్, నేను ఒక 5 ఏళ్ల క్రితం శ్రీనివాసరెడ్డి గారు అనంతపురం. ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు. ఓకే శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం సార్. వాస్తవంగా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం, ఏదైనా నీళ్ళు ఇచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్ గారు సార్. వాళ్ళు చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి ఇక్కడ నీళ్లు తెస్తున్నారు సార్. రాయలసీమ వాసిగా మాకు తెలుసు సార్, నీళ్ళు అంటే ఎంత విలువైనవి. నీళ్లు లేక ఇక్కడ నీళ్లు పడి భూములన్నీ రైతులు నాశనం అవుతుంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేసి ముచ్చుమర్రి, అదేవిధంగా మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో అనంతపురము, కర్నూలు, అదేవిధంగా చిత్తూరు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని చెరువులకి నీళ్లు తిప్పిన నాయకులు కేవలం రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు సార్. మేము ఈ నీళ్లు చూస్తే మాకు జీవితం, మా జన్మ దండినట్టుగా ఫీల్ అవుతాం సార్. ముఖ్యంగా నిజం చేసింది ఇక్కడ వీళ్ళైతే. నేను ఈ మధ్య కదిరి వెళ్ళాను. నేను ఈ మధ్య కదిరి వెళ్ళాను. అంతకుముందు ఒక 25-30 ఏళ్ల క్రితం వెళ్తే అంత ఎడారిలాగా నానా బేభత్సంగా కనిపించేది. అలాంటిది మొన్న ఈ మధ్య నేను కదిరి వెళితే చెరువుల్లో నీళ్లు అవి చాలా చాలా సంతోషం అనిపించింది. అవి చూడటానికే చాలా ఆనందం అనిపించింది. అంతవరకు మాత్రం నేను రాజశేఖర రెడ్డి గారి విషయంలో కానీ జగన్ గారి విషయంలో కానీ మెచ్చుకోకుండా ఉండదాల. ఖచ్చితంగా అది అభినందించదగిన విషయమే, దాంట్లో ఏమి అనుమానం లేదు. పురుషోత్తం రెడ్డి గారు ఒక మాట చెప్పండి, దీని ఎఫెక్ట్ కుప్పం మీద ఏ రకంగా ఉంటుంది? కుప్పంలో నిజంగా చంద్రబాబు గారు గెలిచే పరిస్థితి ఉంటుందా, దెబ్బతింటాడా? కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారు 2 సమస్యలు ఎదుర్కొంటారు. ఒకటి, మనం ఇప్పుడు చాలా మంది రాజకీయవేత్తలు కూడా ఆలోచించింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు నేరుగా అందించే ప్రక్రియలో పేదలు ఎక్కువ లబ్ధి పొందారు. కాబట్టి నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, కుప్పం పేదలు ఉన్నటువంటి నియోజకవర్గం, వెనుగుబడి నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అత్యంత లబ్ధి పొందిన వాళ్ళు పేదలు. కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం మొన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం లేదో ఏకపక్షాలు అవి అంటారని అవి ఉంటే ఉండొచ్చు, కానీ బేసిక్గా ఒక మార్పు వచ్చింది పేదల్లో. మాకు అంటే పేదల సంక్షేమం ఎక్కువ అందుకుంటున్న ప్రాంతం కాబట్టి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా కుప్పం మీద ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, కుప్పంలో ఎదుర్కొనే సమస్య, గతంలోనూ ముఖ్యమంత్రులు కొంత రాజీ పడ్డారు. మన చంద్రబాబు అంటే నీ నియోజకవర్గం నేను రాను, ఇది కొంత జరిగింది కొంతకాలం. అది కూడా కొంత ఎసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి ఉండింది. ఈసారి జగన్ గారు ఏం రాజీ పడే మనస్తత్వం కాదు కదా, నీదే నాది అనే టైపు. కాబట్టి ఇది కూడా కొంత ఎఫెక్ట్ కుప్పం మీద పడుతుంది.
మూడోది చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఆయన మీద వ్యతిరేకత కన్నా ఆయన నియమించిన వాళ్ళ మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ళు భరించలేనంత వ్యతిరేకత ఉంది. వాళ్ళు చాలా పెద్ద సమస్యగా మారిపోయినారు. ఎందుకంటే ఆ నియోజకవర్గం ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఇష్టారాజ్యంగా తయారైనారు. ఈ 3 సమస్యల వల్ల చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ అయితే ఎదుర్కొంటాడు. అయితే నా అంచనా ప్రకారం ఓడిపోకపోవచ్చు కానీ చాలా ఇబ్బంది పడతాడు. అనివార్యంగా అక్కడికి వచ్చి ప్రచారం అంటే నామినేషన్ కూడా వేయని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయనే ప్రచారం చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు శ్రీమతి గారు కూడా తిరుగుతున్నారు, ఆడ ఇల్లు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడతాడు, ఓడిపోతాడు అనేది నేను అనుకోను. కాదుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళంతా గట్టిగా కాన్సన్ట్రేట్ చేశారు, ఖచ్చితంగా ఈసారి ఓడిపోతారన్నది ఒక అభిప్రాయం అయితే ప్రచారం అవుతుంది కదా. ఉండొచ్చు వైసీపీ అంచనా ఉండొచ్చు, నేను అట్లా అంచనాతో లేను కానీ బట్ చాలా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాడు. రైట్. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. జనసేన టీడీపీలో గందరగోళ పరిస్థితులు. ఒకప్పుడు వైసీపీలో కొంత అసమ్మతి కనపడితేనే పెద్ద పెద్ద వార్తలు వేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి కనీసం నాదెళ్ల మనోహర్ పై దాడి జరిగిన వార్త రాయట్లేదు. అట్లాగే తెలుగుదేశం అభ్యర్థులు కొందరు పోటీ అభ్యర్థులు ఆత్మహత్యాయత్నాలు చేసుకున్న వార్తలు రాయటం లేదు. మొత్తం తెలుగుదేశం జనసేనలో ఉన్న గందరగోళ పరిస్థితి మీద సంక్షిప్తంగా పురుషోత్తం రెడ్డి గారు. కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేసినప్పుడు పెడబొబ్బులు పడైనారు. ఆ సందర్భంగా నేను అన్నాను, 3 నెలలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పండగ, 3 నెలల తర్వాత వీళ్ళకి పండగ స్టార్ట్ అవుతుంది. అంటే సంక్రాంతి ముందు జగన్ గారు అన్ని సర్దుకునేనాడు, ఇప్పుడు వీళ్ళ పండగ స్టార్ట్ అవుతుంది. ఇంకా బీజేపీ వాళ్ళు ఎంటర్ కాల ఆ కూటమిలో, వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఇంకా అసలు పండగ స్టార్ట్ అవుతుంది. కాబట్టి బేసిక్ గా జగన్ గారు తన పార్టీని సర్దుకోవడం వరకే ఆయన పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీని సర్దుకోవాలి, బీజేపీని సర్దాలి, జనసేనని సర్దాలి, నాటకాలు ఆడాలి, పైకి చెప్పేది ఒకటి లోపల చెప్పేది ఒకటి. ఇప్పుడు అందరూ చెప్తున్న మాట ఏంటి, 24 సీట్లు ఇవ్వడానికి జన సైనికులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి ఎప్పుడో తెలుసు, లోకేష్ గారు మొన్న చెప్పినాడు. అంటే మాకు ఎప్పుడో తెలుసు, రోజుకు ఒక పిక్చర్ వదులుతున్నారు, ట్రైలర్స్ వదులుతున్నారు. ఇది అందరికీ క్లారిటీ ఉంది, బీజేపీ వాళ్ళకి అందరికీ. కానీ ఇవన్నీ దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనే సమస్య కన్నా అనేక రెట్లు చంద్రబాబు నాయుడు గారు కూటమి ద్వారా ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఆయనకి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, రెండోది పట్టు కూడా తక్కువ ప్రతిపక్షం కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి రాయిరా అంటే రాయరు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతంగా రాశారు. చిన్న చిన్న అభ్యర్థులు మార్పులు చేర్పులు వచ్చిన సమస్యలనే విపరీతంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దీన్ని రాస్తే పేపర్ సరిపోదు. సమస్య ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న సమస్యకి అంత పెద్ద వార్తలు రాసినప్పుడు ఇప్పుడు ఈ వార్తలు రాయాలంటే వాళ్ళు పేపర్లు మొత్తం సరిపోవు. ఎందుకంటే నియోజకవర్గానికి కొన్ని సమస్యలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజుల పాటు ఎటకారం చేశారు కదా, ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే దీంట్లో వస్తుంది. రైట్. రాజీవ్ చెప్పండి, ఈ ఎఫెక్ట్ నాదెండ్ల మనోహర్ పై దాడి ఇదంతా కూడా జరుగుతోంది. సంక్షిప్తంగా మాట్లాడితే మన ఆంజనేయ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. సార్ ఒకటి సార్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపుల పరువు తీసి పాత్ర వేసాడు. కాపులనే కాదు, పవన్ కళ్యాణ్ నమ్మి ఆయన వెంట తిరిగిన జన సైనికులను, ఆ యువతరాన్నో నమ్మించి మోసం చేసి నైవంచన గురి చేసి నమ్మినందుకు గొంతు కోసేసాడు. జీవితాలు సర్వనాశనం అయిపోయి. మీకు ఈ రోజు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వస్తే పవన్ కళ్యాణ్ కూడా తన్నేటట్టు ఉన్నారు జన సైనికులు అందరూ, నో డౌట్ ఇందులో. ఎందుకంటే ఒక పాఠం శక్తి సూర్యచంద్రరావు అనేటువంటి వ్యక్తిని చూడండి, ఆయన్ని వాళ్ళ సతీమణి వాళ్ళు ఎంతో పని చేశారు, ఎందుకు ఆశలు కల్పించారు. ఇప్పుడు మాకు పంచకల సందీప్ సార్, ఆ జగ్గంపేట పాఠం శెట్టి సూర్యచంద్రరావు అనే వ్యక్తి జగ్గంపేట. ఉదాహరణకు పంచకర్ల సందీప్ అనే వ్యక్తి భీమిలి. ఇదే పవన్ కళ్యాణ్ కోసం చొక్కాలు చింపించుకుని చొక్కాలు చించేసి రోడ్ల మీద దొల్లినోళ్ళు వీళ్ళందరూని. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ వాళ్ళకు కాపు కాయలేదు, చంద్రబాబు వర్గానికే కాపు కాశాడు. 24 సీట్లు తీసుకోవడం అవసరమా? 24 సీట్లు తీసుకుంటాడు, ఇస్తారు అని చెప్పి చంద్రబాబుకి, పవన్ కి, లోకేష్ కి ముందు తెలుసు. కాబట్టి ఒకనొక ఇంటర్వ్యూలో లోకేష్ ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ సీఎం కాదు, డిప్యూటీ సీఎం కాదు, అంతే కదా 24 సీట్లు ఉన్నోడికి ఇస్తారండి సీఎంలు డిప్యూటీ సీఎంలు. కేవలం ఆ 24 మందిలో కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, వెరీ క్లియర్ గా దొరికిపోయారు. పవన్ అనే ఆ వ్యక్తి కాపు జాతులకో యువతనో మోసం చేశాడు అనేటువంటి దొరికాడు. కాబట్టి పెళ్లిబిక్తుంది ఆగ్రహం, చాలా ఆగ్రహజ్వాలు ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 94 అనౌన్స్ చేశాడు సార్, 94 పెట్టేశాడు ఆయన అనౌన్స్మెంట్ లిస్ట్, నీట్ గా టైప్ చేసుకొచ్చాడు చంద్రబాబు ఒక లిస్టు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చెప్పాడో పక్కన అవే నాదెండ్ల మనోహర్ చెవులో చంద్రబాబు చెప్పడం, నాదెండ్ల మనోహర్ అయ్యే నోట్ ప్యాడ్ మీద రాయడు, అవి సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ 4 చూపించడం. 24 నువ్వు అనౌన్స్ చేయలేవు, నీ సీట్ నువ్వు అనౌన్స్ చేసుకోలేక గాజువాక భీమవరం. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అనేది అర్థమైపోయింది. ఆ మాత్రం దానికి వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అవ్వాలి, కానీ మా జీవితాలు ఎందుకు నాశనం చేయాలని చెప్పి జన సైనికులు రోడ్లు ఎక్కుతున్నారు ఒక పక్క. రెండో పక్క చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో కొంతమంది పట్టున్న వాళ్ళకో సీనియర్లు లాంటి వాళ్ళకో అవకాశాలు ఇవ్వకుండా, ఎవరైతే రాజకీయంగా ఎప్పుడన్నా చంద్రబాబుతో కొంత అటు ఇటుగా ఉన్నారో వాళ్ళ వాళ్ళు, ఉదాహరణకు ఆ బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరి మీద ఎప్పటి నుంచి ఉన్న చంద్రబాబు ఇదే అవకాశంగా చేసి వాళ్ళని దొక్కుతున్నాడు సొంత పార్టీలోనే.
సో ఇటువంటి పరిస్థితుల్లో ఆగ్రహావేశాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అని మాత్రం నేను చెప్పగలను. ఇది ట్రైలర్ మాత్రమే. రేపు ఎన్నికల రిజల్ట్ తర్వాత చంద్రబాబుకి పవన్ కి సినిమా బొమ్మ దద్దరిల్లిపోతుంది, డౌట్ లేదు అందులో. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ. జయప్రకాష్ గారు. సార్ గుడ్ మార్నింగ్. జయప్రకాష్ గారు. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇవన్నీ రెండు పార్టీల్లో చాలా కామన్ గా ఉంటాయి కానీ బట్ ఒకటి మాత్రం క్లియర్, ఈసారి పవన్ కళ్యాణ్ చాలా కన్సిస్టెంట్ గా క్లియర్ గా ఉన్నాడు. ఆయన క్లియర్ గా ఉన్నాడు కానీ క్యాడర్ క్లియర్ గా లేదు. నాకు తెలిసి ఆయనకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. 7% నుంచి 14% పెరిగిందంటే మాక్సిమం బిలో 20 నా ఎక్స్పెక్టేషన్. ఆయనకి అదే కానీ లిబరల్ గా ఇచ్చాడు అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు. 24 సీట్స్ అంటే చాలా లిబరల్ గా ఇచ్చాడు ఆయన. ఇందులో ఆయన ఎందుకు సెషన్ మాట్లాడితే కానీ రైట్. ఆంజనేయ రెడ్డి గారు సంక్షిప్తంగా చెప్పండి. ప్లీజ్ అలౌ మీ. కేసర్ గారు చిన్న సబ్మిషన్ నా వైపు నుండి. ప్లీజ్ అలౌ మీ. చిన్న సబ్మిషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకుని ఆయన ఏమన్నాడంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకున్నామని కాదు, మనం 24 తీసుకుని ఎన్ని తక్కువ సీట్లైనా అందులో ఎంత స్ట్రైక్ రేట్ కొట్టామన్నది ఇంపార్టెంట్ అని అవివేకంగా మాట్లాడుతున్నాడు. దాని గురించి పాపం జనసైనికులు ఎవరు నేను నాతో మాట్లాడాలి చెప్పిన మాట నిజంగా నాకు అవును కదా నిజమైన ఆశ్చర్యం అనిపించింది, చెప్పాలనిపిస్తున్నాయి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లడు ఉన్నాడు సార్, 6 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 6 సబ్జెక్టులకి పరీక్షకి హాజరయ్యి 6 పరీక్ష పాస్ అయితేనే 10th పాస్ అయినట్టు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఆలోచన ఉన్నాడు ఏం చెప్తున్నాడట, నేను 6 సబ్జెక్టులు రాయను, నేను 2 రాస్తాను, రెండిట్లోనే 80% దాటుతాను, దాంతో నేను డిస్ట్రిక్షన్ లో పాస్ అయినట్టే అన్నాడట. అది ఎంత అవివేకమో. ఈ రోజు దిక్కుమాలి 24 సీట్లు తీసుకుని మళ్ళీ దానికి స్ట్రైక్ అని పెద్ద మాటలు చెప్పడం ఇంతకన్నా అనకూడదు. కేసర్ గారు ఈ ఎన్నికల సమయంలో పొత్తుల్లో ఇటువంటి సమస్యలు అనేకం వస్తుంటాయి. ఇవి శాశ్వతంగా ఉంటాయని అనుకోవడం లేదు. ఇవి ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీలైనా సమస్య పోతాయి. పెద్ద సంక్షోభం ప్రారంభమైంది కదా అధికార పార్టీ వైసీపీలో కూడా, వాళ్ళు మారుస్తున్నారు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా అనేక మంది లీడర్లు పెట్టుకున్నారు కదా. ఇవన్నీ కూడా తాత్కాలికము. సరే, ఈ విషయంలో మీ వైఖరి అర్థమైంది. ఒక్క మాట చెప్పండి. మల్లికార్జున ఖర్గే గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబానికి 5,000 ఇస్తారంట. నమ్ముతారా మీరు? ఎవరి కుటుంబాలకు ఇస్తాడో ఆయనే చెప్పాలా. కాంగ్రెస్ కుటుంబాలకు ఇస్తాడు లేదా ఆయన కుటుంబాలకు ఇచ్చుకుంటారో తెలీదు. ఇవన్నీ కూడా ఆచరణ యోగ్యంగానే ఎన్నికల ముందు చెప్పే మాటలు తప్ప ఇంకేవే కాదు. ఈ రోజు మనం చూస్తున్నాం కదా, కర్ణాటకలో తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన హామీల విషయంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, మీరు పూర్తిగా మా కేంద్రంలో అధికారం ఇస్తే తప్ప నేను మొన్న ఎన్నికల్లో చెప్పిన వాటికి నేను అమలు చేయలేనని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మనం చూస్తున్నాం ఈ మాటలని. ఒకటి. రెండోది, పురుషోత్తం రెడ్డి గారు పండుగ ఉంది బీజేపీలో కూడా బీజేపీ చేరినప్పుడు కూడా అన్నారు. పురుషోత్తం రెడ్డి గారు ఈ రోజు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు పండుగలు జరుపుకుంటున్నారు. ఈ పండుగ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ 400 సీట్లు పైగా గెలుచుకొని తిరిగి అధికారానికి వస్తారు. పురుషోత్తం రెడ్డి గారు మీరు చెప్పండి, ఖర్గే గారు 5,000 ఇస్తానంటున్నాడు, కుటుంబానికి నమ్ముతారా మీరు? సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. నేను రేవంత్ రెడ్డిని నమ్మడం లేదు, అదే విధంగా అక్కడ కర్ణాటకలో నమ్మడం మీరు కాదు, పురుషోత్తం రెడ్డి గారిని అడిగాను. ఒక్క నిమిషం, పురుషోత్తం రెడ్డి గారిని అడిగాను నేను. ఓకే, పురుషోత్తం రెడ్డి గారిని. 5,000 ఆయన 5,000 ఎఫెక్ట్ జగన్ గారి. ఇప్పుడు జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తే తప్ప ఎవరు రాజకీయాల్లో చేయలేమనే పరిస్థితి వచ్చేసినారు. ఇప్పుడు సంక్షేమ పథకాలకి జగన్ గారు ఇచ్చిన స్ట్రోక్ తో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ప్రకటించాల్సింది. ఆ ప్రకటించే క్రమంలో 5,000 ప్రకటించాడు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రెడ్డి గారు ఇప్పుడు 4,000కి దిక్కులేకపోతే ఇక్కడ 5,000 ఏమి ఇస్తారులే. కానీ బేసిక్ గా కాంగ్రెస్ మీద పెద్ద ఇబ్బంది లేదు, ఎట్లా అధికారం రారు కదా దరిదాపులో, అంటే హామీలు కూడా పెద్ద పట్టించుకున్న పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోను. సో కాదు, గాలిపోయే పేలాపిండి కృష్ణార్పణ ఉన్నట్టు ఖర్గే గారి స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు గారు కనుక జగన్ గారు ఇచ్చేదానికంటే జగన్ గారు చేస్తే శ్రీలంక అన్నాడు, తాను ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ ఇస్తానని చెబుతున్నాడు. సో ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది. ఇక పురుషోత్తం రెడ్డి గారు, కొండా రాజీవ్ గారు, ఆంజనేయ రెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.